బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 5 ట్రెండింగ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్లౌడ్ కిచెన్ అండి. చాలా మటుకు అందరూ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా రెస్టారెంట్ పెట్టుకోవాలి, సో దానికి రెంటల్ తీసుకోవాలి, అగ్రిమెంట్ చేసుకోవాలి, ఇంటీరియర్ చేసుకోవాలని చెప్పి చాలామంది ఆలోచించి క్లౌడ్ కిచెన్ అనేది చూస్ చేసుకుంటున్నారు. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది పికిల్స్ సేల్ చేస్తున్నారు, కొంతమంది గ్రోసరీ ప్రొడ్యూస్, ఫుడ్ ప్రిపేర్డ్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్, బిర్యానీ ఐటమ్స్ అండ్ మిక్స్ షేక్స్ అండ్ థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్, మరి కొంతమంది బ్యాటర్స్ ఇట్లా ప్యాక్ చేసేసి ఇంటి నుంచే సేల్ చేస్తున్నారు అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా సేల్ చేస్తున్నారు. మరి కొంతమంది వచ్చేసి స్విగ్గీ, జొమాటోలో టైఅప్ చేసుకుంటున్నారు. క్లౌడ్ కిచెన్ బేసిస్లో అండ్ రిటైలర్లో కానీ క్లౌడ్ కిచెన్ బేస్లో కానీ ఫుడ్ ప్రిపేర్డ్ ఫుడ్స్ కానీ రెడీమేడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ సేల్ చేయడం జరుగుతుందండి. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేవారు తక్కువ బడ్జెట్లో దీన్ని తీసుకొని బిజినెస్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కూడా దీనికి తక్కువ ఉంటుంది. సో అందుకని అందరూ దీన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. మరియు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి చెప్పుకుంటే మనం ఫుడ్ లైసెన్సు, మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషను అండ్ స్విగ్గీ, జొమాటో టైఅప్ ప్రాసెస్, ఒకవేళ ఫుడ్ ప్రొడక్ట్స్ కాకుండా అంటే రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసే ప్రొడక్ట్స్ కాకుండా అంటే గ్రాసరీ ఐటమ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేస్తే, ఒకవేళ అమెజాన్లో సేల్ చేసుకుందాం అనుకుంటే, సొంతంగా యాప్ బిల్డప్ చేసుకొని సేల్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంటంటే మనం పూర్తి వివరాలు మనం చెప్పడం జరుగుతుంది. దీని ఇన్వెస్ట్మెంట్ తక్కువ కాబట్టి చాలామంది క్లౌడ్ కిచెన్ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే మనకి బిజినెస్ సంబంధించిన టాపిక్ వచ్చేసి ట్రెండింగ్ 1లో నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి మనం టాపిక్ 2 గురించి చెప్పుకుంటే చాలా మటుకు కొంతమంది ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ మనకి చెప్పుకుంటే 2 వీలర్స్ ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ గురించి చెప్పుకుంటే ఐక్యాట్ సర్టిఫికేషన్స్, ఫుడ్ బిజినెస్ గురించి చెప్పుకుంటే ఫుడ్ లైసెన్స్, ఎక్స్పోర్ట్ ఫుడ్ లైసెన్సు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. చాలా మటుకు ఇక్కడ నుంచి వేరే కంట్రీకి గ్రోసరీ ప్రొడక్ట్స్ కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ప్యాకింగ్ చేసేసి సేల్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన పోర్ట్ రిజిస్ట్రేషన్ కానీ ఏడీ కోడ్ రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. అండ్ బ్రాండ్ రిజిస్ట్రేషన్, ప్యాకింగ్ రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. వెహికల్స్ ఒకవేళ మనకి హై స్పీడ్ వెహికల్సా, లో స్పీడ్ వెహికల్సా, దాని టార్క్ యొక్క కన్జంప్షన్ బట్టేసి మనకి ఐక్యాట్ నుంచి మనకి వెహికల్ అప్రూవ్ రావడం జరుగుతుందండి. ఆ రిజిస్ట్రేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది. అందుకే మనకి ఇది ట్రెండింగ్ టాపిక్లో నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ 3. సో ఇప్పుడు వచ్చేసి మనకి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చాలా రన్ అవుతున్నాయండి. సివిల్ వర్క్స్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ, మున్సిపల్ లెవెల్లో కానీ, నెక్స్ట్ జిహెచ్ఎంసీ లెవెల్లో కానీ ఇట్లా చెప్పుకుంటే వాళ్ళు కాంట్రాక్ట్ లెవెల్ వచ్చేసి 50 lakhs టెండర్ ఉంటుంది, ఒకటి 1 crore టెండర్ ఉంటుంది, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 5 ఇట్లా గవర్నమెంట్ వర్క్స్ తీసుకుని టెండర్ చేసుకునే వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది ఇప్పుడు చూస్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన సివిల్ కాంట్రాక్ట్ లైసెన్సు మరియు వాళ్ళ జిఎస్టీ రిజిస్ట్రేషను, బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి మా వద్ద చేయడం జరుగుతుంది. టెండర్లో పార్టిసిపేషన్ చేయడానికి టెండరింగ్ ఎలా వేసుకోవాలి, ఆ టెండర్ ప్రాసెస్ వచ్చేసి జిఎం ప్రాసెస్, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎం రిజిస్ట్రేషన్, డిజిటల్ సిగ్నేచర్, దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో అందుకే మనకి ఇది టెండర్లో గవర్నమెంట్ సంబంధించిన టెండర్లు పడుతున్నాయి కాబట్టి అందరూ బిజినెస్ని కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది మరియు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ సివిల్ కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన రోడ్ అండ్ బిల్డింగ్ వర్క్స్ కోసము మరి మున్సిపల్ వర్క్స్ కోసము ఈ బిజినెస్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే మనకి ఇది ట్రెండింగ్ టాపిక్ 3లో నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి 4 గురించి చెప్పుకుంటే, ఎవరైతే ఇప్పుడు బౌన్సర్స్ని పెట్టుకుంటారో, పర్సనల్ సెక్రటరీ పెట్టుకుంటారో, ఏటీఎం సెంటర్లో కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీలో కానీ, నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ సెక్రటరీ పర్పస్ మరియు ప్రైవేట్ సెక్టర్లో బౌన్సర్ సెక్యూరిటీ ఈవెంట్స్లో కానీ, సో దానికి సంబంధించిన సెక్యూరిటీ పర్పస్ ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. అది వచ్చేసి పసార రిజిస్ట్రేషన్. సో ఎవరైనా కానీ ఈ పసార రిజిస్ట్రేషన్ వచ్చేసి సర్వీస్ మెన్ కానీ, ఆల్రెడీ మిలిటరీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ పసార రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్, దాని యొక్క వివరాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది. లైసెన్స్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, లైసెన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ గవర్నమెంట్ టెండర్లు కొన్ని ఉన్నప్పుడు సో కాబట్టి కంపల్సరీ పసార రిజిస్ట్రేషన్ మ్యాండేట్ చేశారు. సో కొత్తగా ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ కొత్తగా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ జాయిన్ చేసే వారికి మనం పసార రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5th టాపిక్ అండి. దీంట్లో ఏంటంటే కొంతమంది బ్యూటీ పార్లర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు, ట్రైనింగ్ ఇచ్చేవారు. సో ఇట్లా రకరకాల కోర్సులు ఉంటాయి. అంటే C++, జావా కోర్సెస్ ఉంటాయి, ట్రైనింగ్ కోర్సులు ఉంటాయి, ఏఏ కోర్సులు ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్స్ కోర్సులు ఉంటాయి, ఇట్లా వెబ్సైట్ సంబంధించిన కోర్సులు ఉంటాయి. సో ఏదైనా ప్రోడక్ట్ మనం తయారు చేయాలన్నా దానికి సంబంధించిన కోర్సెస్, ట్రైనింగ్ సంబంధించిన సెషన్స్ ఉంటాయి. దీని గురించి చెప్పుకుంటే మనము ఆఫ్లైన్లో కొంతమంది ట్రైనింగ్ ఇస్తారు, కొంతమంది ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తారు. సో దీనికి సంబంధించిన
కోర్సెస్ వచ్చేసి దానికి వాళ్ళు కస్టమర్కి సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళు ఏమన్నా వేరే అబ్రాడ్ కంట్రీకి వెళ్తే వాళ్ళ జాబ్ పర్పస్ కానీ నెక్స్ట్ స్కిల్స్ పర్పస్ కానీ ఉపయోగపడుతుంది. దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్స్ చాలామంది తీసుకోవడం జరుగుతుంది అండ్ బిజినెస్ కూడా చాలామంది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కంపెనీ మరి వాళ్ళ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉండాలంటే దానికి సంబంధించిన స్కిల్ ఇండియా రిజిస్ట్రేషన్, ఎన్ఎస్డిసి రిజిస్ట్రేషన్, వాళ్ళ బ్రాండ్ రిజిస్ట్రేషన్ మా వద్ద చేయడం జరుగుతుంది. సో అందుకే ఇది మనకి ట్రెండింగ్ టాపిక్లో 5లో నిలిచింది. సో వాళ్ళు ఒకవేళ సర్టిఫికేషన్స్ వాళ్ళు ఫ్రీగా ఇద్దామనుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పెయిడ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ గైడ్లైన్స్ మనం చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చేసి మనం బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. చాలా మటుకు బిజినెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు ఇంటి నుంచి కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వేరే కంపెనీలో స్టార్ట్ చేసి సొంతంగా కోర్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది థర్డ్ పార్టీకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సొంతంగా వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ట్రైనింగ్ వేరే వాళ్ళు ఇస్తున్నారు, కొంతమంది సర్టిఫికేషన్స్ వేరే వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లా థర్డ్ పార్టీ తోటి కూడా టైప్ అయ్యి కూడా ఈ బిజినెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు. సో మనం అన్ని రకాల బిజినెస్లోకి అన్ని రకాల రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఉంది అండ్ కర్ణాటక బెంగళూరులో ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకి చెన్నై అన్నానగర్లో ఉందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలామంది మన వీడియోలు చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అందరూ తొందరగా చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.